నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు చంద్ర బిగ్ టాక్. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ పార్టీ తన మార్పును మాత్రం చూపెట్టలేకపోతుంది. బీఆర్ఎస్ బీజేపీ రూపంలో బలంగా ఉన్న విపక్షాలు అధికార పార్టీ నేతలను ఊపిరి సలపనివ్వడం లేదు. దీనికి తోడు ఎన్నికల హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కే ఉండటంతో ప్రజల్లో అక్కడక్కడ అసంతృప్తులు ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు రెండు ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏ ఎన్నిక వచ్చినా ప్రాణం పెట్టి పోరాడుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలనే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నిక అయినా గెలుపు కోసం మూడు పార్టీలు శ్రమిస్తున్నాయి. అగ్రనేతలు రంగంలోకి దిగి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ ఆధిపత్య పోరు నెలకొందని భావించాలా? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై మన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ గారు. వారితో పాటు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనకు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధి సైతం మనకు అందుబాటులోకి వస్తారు. మొదట మనం యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ గారితో ప్రారంభిద్దామా? రాజ్ కుమార్ గారు నమస్తే అండి. రైట్, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకంత సీరియస్గా తీసుకుంది ఎన్నికలు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించారు. మొత్తం ఈ 3 జిల్లాల పరిధిలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయటము, మంత్రులు సభలు నిర్వహించడము, ఏంటి ఏమన్నా ఓటమి భయం ఏమన్నా ఉందా కాంగ్రెస్కు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న, ధన్యవాదాలు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. మొదటిసారి మన స్వతంత్ర టీవీ న్యూస్ ఛానల్కి వస్తున్నాను. అన్న, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ భయం కాదు. ఈరోజు మీరే అన్నట్టు 32 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల్లో కొట్లాడుతుంది అని అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏ ఎన్నిక వచ్చినా కూడా అందులో నిలబడి కొట్లాడడం మన రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కరికి కూడా అది ఒక హక్కు. అవును. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఒకప్పుడు ఎట్లుండానంటే ప్రతిపక్షానికి విలువ లేకుండే, ప్రతిపక్షానికి స్థానం లేకుండా చేసిండు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఎంత బలంగా ఉందో రాష్ట్రంలో ఉన్న రెండు ప్రతిపక్ష పార్టీలు అంతే బలంగా ఉన్నాయి. ఈరోజు ఇండిపెండెంట్గా నిలబడ్డ వ్యక్తులు కూడా వారు స్వతంత్రంగా కొట్లాడగలుగుతున్నారు. ఇదే రాజ్యాంగ వ్యవస్థలో ఇదే కదా అన్న కావాల్సింది. అవును. అంటే ఇది భయం కాదు. ఎందుకనంటే ఇప్పుడు ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, అధికార పార్టీ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు అనేటివి మేము ఖచ్చితంగా ఒకప్పుడు ప్రాధాన్యం లేకున్నా ఇప్పుడు ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీసుకొని వచ్చారు. నియంత్రణకు స్థానం లేదని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ఈరోజు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది. ఓకే, ఇక అదే సమయంలో మనం ట్రోల్ చూస్తున్నాము. అంటే బలంగా మీ అభ్యర్థి తీన్మార్ మల్లలను టార్గెట్ చేసేందుకు స్వయంగా మంత్రి కేటీఆరే మా అభ్యర్థి అంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి బిట్స్ పిల్లల్లో చదివాడు, కానీ తీన్మార్ మల్లన్న పల్లి బఠాని ముచ్చట్లు చెప్తాడు, ఆయన బ్లాక్మెయిలరు, కాంగ్రెస్ నేతలనే తిడతారు, అటువంటి అభ్యర్థిని ఎన్నుకోవద్దు అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా కౌంటర్ చేశారు మీరు? ఈరోజు తీన్మార్ మల్లన్నని వారు ప్రశ్నిస్తున్నారు. మొన్నటిదాకా రాకేష్ రెడ్డి ఏ పార్టీలో ఉండే, ఆయన ఎవరి మీద కొట్లాడిండు? బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కొట్లాట చేసింది, ఆయన ప్రశ్నించే గొంతాన్ని ఆయన పోరాటాలు చేసింది, అన్ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని తీసుకున్న నిర్ణయాల మీద కొట్లాడింది కదా. ఈరోజు మరి ఆయన ఆ పార్టీలకు పోయి ఆయన ఎవరికి న్యాయం చేస్తాడు అనేది రాకేష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గత 9.5 సంవత్సరాల్లో తీన్మార్ మల్లన్న పేరు తీసుకోలేదు, ఉధృతంగా పోరాటం చేసినా కూడా. ఈరోజు తీన్మార్ మల్లన్న పేరు లేనిది వాళ్ళు ప్రచారం చేయట్లేదు. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ తీన్మార్ మల్లన్న, దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్. అది బిఫోర్ విన్నింగ్, అది మనకు ఒక సంకేతం. ఓకే, మొన్నటిదాకా ఆయన పేరు తీసుకొని వాళ్ళు ఇలా ఆయన పేరు లేకుండా ప్రచారం లేకుండా చేస్తున్నారంటే ఇది సక్సెసే కదన్న. రైట్. అయితే రాజ్ కుమార్ గారు, అదే సమయంలో మరొక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే, ప్రశ్నించే గొంతు ఎలా అవుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అభ్యర్థి, ఈయన ప్రభుత్వ అభ్యర్థి అవుతాడు తప్ప ప్రశ్నించే గొంతు మండలిలో కాడు. ప్రశ్నించే గొంతు ఉండాలంటే విపక్షాలనే గెలిపించాలి, నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలి అనేది మరొక నినాదం విపక్షాలది. మొన్నటిదాకా ఏ అధికారం లేకుండా ఉన్నప్పుడే ప్రశ్నించిండు.
ఏ ఒక్క సభ్యత్వం లేకుండా ఉండగానే ప్రశ్నించిండు. ఇప్పుడు చట్టసభలోకి పోతే మొన్నటిదాకా ప్రశ్నించినోడు ఇవాళ పనిచేసే అవకాశం ఉంటుంది కదా, ఆ అవకాశం తీర్మార్ మల్లన్నకి ఇవ్వాలి కదా. వీళ్ళు ఈరోజు ప్రశ్నించే గొంతులం అంటున్నారు. వీళ్ళు మొన్నటిదాకా ప్రశ్నించే గొంతులను వీళ్ళు తొక్కిపెట్టిన గొంతులు ఇవి. మొన్నటిదాకా ప్రశ్నించే గొంతులను అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టిన గొంతులు ఇవి. మొన్నటిదాకా ప్రశ్నించే గొంతులను వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేసిన వీళ్ళు ప్రశ్నించే గొంతులు అయితే, మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి ప్రశ్న ఎలా ఒక సామాన్యుడు కూడా ప్రశ్నించే ఏ విధంగా ఉంటుంది అనేది నిరూపించిన వ్యక్తి ప్రశ్నించే గొంతు తీర్మార్ మల్లన్న పోవద్దా? వీళ్ళు పోవాలా? అసలైన అర్హత ఉన్న వ్యక్తి తీర్మార్ మల్లన్నే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. రైట్, ఓకే. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు మండలి ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగిసింది. కానీ ఫైట్ చూస్తే విమర్శల పరంగా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రచారంలో కానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఈ మండలి ఉప ఎన్నిక కనిపిస్తూ ఉంది. ఏంటి బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? నిజంగా ప్రచారంలో ఎట్లా ఉన్నారు మీరు? ఒకటి, నరేష్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలతో కూడినటువంటి పార్టీ. ఈ పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేసేటువంటి సానుభూతి పరులు, కార్యకర్తలు, ఓటర్స్ ఉన్నారు. ఇంకా డే బై డే పెరుగుతూ ఉన్నారు. ఈ మధ్యన మనం చూసినాం, టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో ఏవిఎన్ రెడ్డి గారు గెలిచినారు. అప్పుడు కూడా ఎవరైనా లెక్కలకు తీసుకున్నారా? బీజేపీ గెలుస్తుందంటే చర్చ కూడా లేకుండే. కానీ ఈ విఘ్నులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క సమాజానికి, రాష్ట్రానికి, రాష్ట్ర రాజకీయాల్లో ఇండిపెండెంట్ గా కొట్టాడి వాయిస్ వినిపించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజల కోసం, ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం మాట్లాడేటువంటి వాయిస్ వినిపించి న్యాయం చేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ చూసినట్టుగా మనం కనబడతా ఉన్నది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కానీ, ఒకరి మీద ఒకరు ఎంత అరుచుకున్నా కానీ, ఎంత కామెంట్ చేసుకున్నా కానీ, ఇవాళ ఈ యొక్క సభ్య సమాజం, చదువుకున్న సమాజం చాలా నెగటివ్ గా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ అది చింత సచ్చినా పులుసు పులుసు అవదన్నట్టుగా కేటీఆర్ గారి మాటలు ఇంకా కూడా ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ భాష మారలేదు. ఆ అహంకార ధోరణి, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాట ఇంకా కాలేదు. ఏం మాట్లాడు చూస్తున్నాం కదా, ఈయన బిడ్స్ కానీ, ఆయన పల్లి బటాని, ఒక చదువుకున్నటువంటి ఉన్నత చదువుకున్నా, నేను అమెరికాలో చదువుకున్నా అని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తి ఇంత రాష్ట్ర ప్రజలు వారికి సరైన జవాబు ఇచ్చిన తర్వాత కూడా వారు వాళ్ళ ఆలోచన మార్చుకోకుండా ఎట్లా చెప్పండి? ఉన్నతనంగా ఉండాలి. అది లేకుండా అటువంటి రిసీవ్ చేసుకుంటారా చెప్పండి? మోర్ ఓవర్ మీ యొక్క మెంటాలిటీ ఏంది? బీఆర్ఎస్ యొక్క మెంటాలిటీ, మీ చేతిలో, మీ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారండి. నిన్నటిదాకా ఆయన రాజీనామా కారణంగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మీరు పల్లా రాజేశ్వరరెడ్డి గారు హౌస్ లో మాట్లాడే సందర్భం చూపించారు ఎప్పుడన్నా? కెన్ యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్? హౌస్ లో గ్రాడ్యుయేట్స్ కోసం ఎన్నుకోబడ్డటువంటి ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, విద్యావంతుల సమస్యల మీద ఎప్పుడు మాట్లాడలేదే. మీకేం సిన్సియారిటీ ఉంది? మీకేమో కమిట్మెంట్ ఉంది బీఆర్ఎస్ కు? సిమిలర్ గా అదే అవుతుంది ఇప్పుడు కూడాను. ఇప్పుడైతే పొలిటికల్ గా ఐసోలేట్ అయిపోయింది, మొత్తంగా కూడా వ్యానిష్ అయిపోయింది పార్టీ. ఆ పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడాను ఓటైనటువంటి ఒక పరిస్థితి ఉంటే, చదువుకున్నటువంటి సమాజం బీఆర్ఎస్ కోటేస్తాయి. ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తున్నాం, చర్చ చూస్తున్నాం, సర్వే చూస్తున్నాం. మనం పోటీ ఎవరెవరికి మధ్యన ఉన్నది సార్? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదన్నది నేను చెప్పడం కాదు, మా పార్టీ చెప్పడం కాదు, సర్వత్రా సర్వేలో చెప్తాను. 1 or none అని చెప్పేసి బీజేపీ 8 to 10, 12 అని చెప్తా ఉన్నారు. ఎక్కడ బీజేపీ, ఎక్కడ బీఆర్ఎస్? సో అది అయిపోయిందా? దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రైజింగ్ బీఆర్ఎస్ యాజ్ ఎ క్యాండిడేచర్. సమస్య లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఓట్ వేయాలనుకుంటారు ఓటర్? వాళ్ళ సమస్యలు మాట్లాడి ధైర్యం మల్లన చేస్తాడా? హౌస్ లో ఆయన బందీ అయిపోయాడు. ఒక ఛానల్ పేరు మీద నడిపించి ఛానల్లో అందరినీ ప్రశ్నించి పాపులర్ అయ్యేటటువంటి వ్యక్తి. వన్స్ ఈ జాయింట్ కాంగ్రెస్,
బికేమ్ క్యాండిడేట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన హౌస్ లో సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇవాళ ఇప్పుడే ఎమ్మెల్సీ ఉన్నారనుకోరు మీరు మల్లన్న గారు, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి ప్రశ్న అడుగుతారా? ఓకే, ఖాళీలో ఉన్నటువంటి భర్తీ చేయండి. రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోలేకపోతా ఉన్నారు, ఉద్యోగాలు లేక వాళ్ళ ఉద్యోగం లేక వాళ్ళ చెల్లెళ్ళకు కూడా పెళ్లి చేసే పరిస్థితి లేదు. అన్నమో రామచంద్రాన్ని రోడ్ల మీద తిరుగుతుండే ఆ ప్రశ్న అడుగుతాడా మల్లన్న? అంత ధైర్యం చేస్తాడా? ధైర్యం చేసినా ఆయన రాజకీయాలు ఉండగలుగుతాడా? నిస్సత్వం చేసేస్తారని ఒకటే ప్రశ్న ఒకటే రోజుతో సింగిల్ ఇన్సిడెంట్ తో అవుట్ చేస్తారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్ ప్లాట్ఫామ్ హౌస్ లో అప్పర్ హౌస్ లో మా లాంటి కార్యకర్తలకు, మా ప్రేమేంద్ర లాంటి సీనియర్ మోస్ట్ సిద్ధాంత పరంగా సమస్యల అవగాహన ఉండి ఎదిగినటువంటి కార్యకర్త హౌస్ లో ఉంటే అది ప్రభుత్వానికి చాలా జాగ్రత్తగా నడిచే విధంగా పనిచేస్తుంది వాయిస్. అలాగే ఈ యొక్క కన్సర్న్ ప్రజలకు కూడాను న్యాయం చేయడానికి మా పార్టీ తరఫున మా అభ్యర్థి న్యాయం చేసేటట్టయితే తద్వారా సమాజానికి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. ఇది ఈ కాన్సెప్ట్ నేను చెప్పడం కాదు. ఇవాళ యావత్ నేను ఇప్పుడే రిటర్న్ అవుతున్నా, టైం అయిపోయింది. వరంగల్కి వెళ్ళి 4-5 days అక్కడనే ఉన్నా. సర్వత్రా అరే చాలా సీనియర్ కార్యకర్త, పార్టీ వదలలేదు, అవకాశవాదం లేదు, ఎటువంటి యొక్క బదనాం లేడు, ఎటువంటి అవినీతి అరాచకాలు లేవు, వేరేలాగా బదనాం లేడు, కాబట్టి ఈయనకి వేద్దాం. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీ ఓడిపోయింది, సరే వేద్దాం. ఉన్నత చదువులు ఆయన కూడా చదువుకున్నాడు, LLB. సో ఇది సానుభూతి వచ్చింది. రెండోది పార్టీ పరంగా ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఓపెన్ గా వ్యక్తం చేస్తుంది. ఎస్ బీజేపీకి వేద్దామని. ఇది బీజేపీకి ఉన్నటువంటి వాస్తవం. బీజేపీ గెలుస్తారు. రైట్. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల ఎక్స్పర్ట్ వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు సాధారణంగా గతంలో ఈ పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలంటే అసలు ప్రచారం బయటికి కనిపించకపోయేది. ఎందుకంటే 4 లక్షల 5 లక్షల ఓటర్లు ఉంటే పర్సనల్గా ఓటర్లను కలిసి క్యాంపెయిన్ చేసుకునేవారు. కానీ ఇది కూడా పెద్దగా రాష్ట్రంలో ఓ పెద్ద పొలిటికల్ క్యాంపెయిన్ లాగా కనిపిస్తూ ఉంది. రోడ్డు షోలు, నియోజకవర్గాల వారిగా మంత్రులు, ముఖ్యమంత్రుల సమీక్షలు, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్ నిజంగా ఈ మండలి ఎన్నికల విషయంలో? ఇప్పుడు పట్టభద్రుల మండలి ఎమ్మెల్సీ అంటేనే ఒక గౌరవప్రదంతో కూడుకున్నటువంటి అంశము. అలాగే చాలా సందర్భాలలో ఈ పర్టికులర్గా ఇలాంటి అంటే అభ్యర్థులను ఎంచుకునే ముందు గతంలో ఎమ్మెల్సీ నాగేశ్వర్ లాంటి వాళ్ళు అంటే ఈ ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా, రాజకీయాలు లేకుండా మూకుమ్మడిగా ఈ అభ్యర్థి మాకు కావాలి, రాజకీయ పార్టీలకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవడం అనేది ఒక చట్టసభల్లో, అంటే ముఖ్యంగా ఈ పట్టభద్రుల చట్టసభ సంబంధించి చాలా వరకు కొంత ఆయన బ్యాక్గ్రౌండే కాదు, ఆ పదవికి, ఆ హోదాకి ఒక హుందాతనం ఉంది. ఆ హుందాతనానికి తగ్గట్టుగా రాజకీయ పార్టీలు మెదులుకోవాలి. రాజకీయ పార్టీలు మెదులుకునే అంశంలో కూడా కానీ, లేదా ఎన్నికల సందర్భంలో కానీ ఒక గౌరవప్రదమైనటువంటి ఆ ఒరవడిని ఈరోజు మొత్తం చంపేశారు. పూర్తిగా మొత్తం దాన్ని పచ్చి రాజకీయం చేశారు. పెద్దల సభ అంటేనే రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ప్రజల యొక్క నిజమైనటువంటి సమస్యలు ఇంటెలెక్చువల్ బేస్ లో నడవాలి అనేది ఒక దాని గురించి గతంలో ఎమ్మెల్సీ వద్దనుకున్నా కూడా మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసినటువంటి పరిస్థితి. దాని యొక్క మూల ఉద్దేశం అది. ఆ ఉద్దేశాన్ని ఎక్కడ కూడా ఇప్పుడు డిపిక్ట్ చేసినట్టు లేదు. పూర్తిగా ఇది కూడా దీన్ని కూడా బజారుకి ఇడిచేసి ఒక దారుణంగా వ్యక్తుల మీద అంత దూషణతో ఇప్పుడు ఈరోజు ఎన్నికలకు రాజకీయ పార్టీలు తీసుకురావడం అనేది అది చాలా అంటే ఆ గతంలో ఉన్నటువంటి ఆ హుందాతనాన్ని మొత్తానికి తుంగలో దొక్కి పూర్తిగా రాజకీయ చేసినటువంటి పరిస్థితి. మరి దీన్ని వాళ్ళ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఎన్నికల్లో, అంటే ఎక్కడ కూడా హామీల పర్వం కానీ ప్రజల సమస్యలు ఎక్కడ కూడా మీ చర్చల్లో కానీ ఎక్కడ రాలేదు. అంటే ఇగో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయి, ఇగో ఇలాంటి నిరుద్యోగ సమస్య ఉంది, ఏదో ఒక 4-5 అంశాలు హైలైట్ అయ్యి ఇది ఫలానా వ్యక్తి ఎన్నుకుంటే బాగుంటుంది అంటే బాగుండేది. కానీ పూర్తిగా
పార్టీల చుట్టూ పచ్చిగా వ్యక్తుల చుట్టూ తిప్పి అంటే ఒక మామూలు సాధారణ ఎన్నికల్లో జరిగేటువంటి అంశంగా మారిపోయినటువంటి అంటే ఇక్కడ కూడా డబ్బుతో కొనాలనేటువంటి అంటే ఇప్పుడు చూసారు మీరు జనరల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు కానీ టీచర్ కాన్స్టిట్యున్సీలు కానీ డబ్బులు లేకుండా కొద్దిగా హుందాగా జరుపుకునేటువంటి ఎన్నికలను కూడా ఈ రోజు దాన్ని కూడా పార్టీలు కలుషితం చేసేసి పూర్తిగా వాళ్ళు ఈ పెద్దల సభను కూడా ఈ పార్టీ కార్యకర్తల కన్నా హీనంగా ఇప్పుడు ఏదో ఒక పెద్ద సభ జరిగితే లారీలలో ఎక్కించుకొని మందు లేదా వాళ్ళకి ఓటుకి 500 ఇచ్చి తీసుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గంగా ఈ రోజు నడవడం అనేది చాలా చింతించాల్సినటువంటి విషయం. ఈ స్థాయిలో జరగకుండా హుందాగా జరుగుంటే బాగుండేది. కానీ ఏంటంటే పోస్ట్ మన పార్లమెంటు ఎలక్షన్స్ తర్వాత కానీ లేదా మొన్న అసెంబ్లీ జరిగిన ఎలక్షన్స్ కానీ ఇప్పుడు ఒక పక్కన రిజల్ట్స్ వచ్చే సమయంలో ఇది రావడం, దీన్ని ఎన్నిక జరగడం, దీన్ని అడ్డం పెట్టుకొని స్కోర్స్ సెటిల్ చేసుకోవడం అనేది రాజకీయ పార్టీలు చేస్తున్న దుర్మార్గంగా నేను భావిస్తాను. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ సమస్యలు ఇవన్నీ అసెంబ్లీలో కానీ లేకపోతే మండలిలో కానీ చర్చకు రావాలంటే, ప్రభుత్వం దృష్టికి పోవాలంటే కొంత సమగ్ర అవగాహన అంటే రాజకీయాలతో పాటుగా మరీ ముఖ్యంగా పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత ఇటువంటి సమగ్ర అంశాలు అవగాహన ఉండేవాళ్ళు ఉంటే బాగుంటుంది. కాబట్టి గతంలో చాలామంది న్యూట్రల్ వాళ్ళను చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు అట్లా పోయి కంప్లీట్గా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న వ్యక్తులే మండలిలో అడుగు పెడితే ఇక పెద్దల సభకు ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది సార్? అదే ఇప్పుడు పెద్దల సభలో ఒక హుందాగా జరగాల్సినటువంటి చర్చలు అక్కడ కూడా పచ్చి రాజకీయంగా అంటే ఏదైతే ఒక సబ్జెక్టు ప్రజాస్వామ్యబద్ధంగా లేదా ఒక ప్రజల సెంట్రిక్ గా అంటే ఒక ఇష్యూ సెంట్రిక్ గా నడవాల్సినటువంటి ఒక సబ్జెక్ట్ ని పూర్తిగా పెద్దల సభను కూడా కలుషితం చేయడానికి, పెద్దల సభల్లో కూడా ఈ దుర్మార్గమైనటువంటి ఒక అంటే దాటివేత ధోరణి కానీ లేదా ఒక నూకపోయే ధోరణి టైప్ లో తీసుకొచ్చే ప్రయత్నము ఇప్పుడు మళ్ళీ పెద్దల సభలో జరగబోతుంది అనేటువంటి అంశం ఇప్పుడు ఈ ప్రచారం ద్వారానే మనకు అర్థమవుతుంది. ఈ ప్రచారంలో మనకు అర్థమైంది ఏంటంటే రేపు పెద్దల సభకు ఏదైతే ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి నాన్ సెన్స్ అంతా ఎమ్మెల్సీలో కూడా నాన్ సెన్స్ జరగబోతుంది అనేటువంటి ఒక సంకేతం ముందస్తు ఇస్తున్నట్టుగా కనబడతాం. ఇది మంచి ఒరవడి కాదు. దీని ద్వారా మనకు గ్రాడ్యుయేట్స్ కి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఒకరు ఎడ్డామంటే ఒకటి తెడ్డామన్నట్టుగా నడుస్తుంది. అది మంచి ధోరణి కాదు. ఇది ఎప్పటికైనా కూడా పెద్దల సభకి ఇది కీడు జరిగేటువంటి అంశం. రైట్ 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 సార్, వస్తాను. మనతో పాటు రాజ్ కుమార్ గారు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు కూడా మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. మనం విజయార్య క్షత్రియ గారి దగ్గర వెళ్దాం. సార్ నమస్కారం సార్. రైట్ సార్, ఏంటి ఇప్పుడు అది మీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుందని మనం భావించాలా? ఎందుకంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ఈ 3 జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అంటే ఏమైనా కొంత డౌట్స్ ఉన్నాయా గెలుపు మీద? ఎట్టి పరిస్థితులలో ఈ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుంది. కారణం ఏంటంటే ప్రజల రియలైజేషన్. గత 5 నెలల పరిపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, సరే సమయం లేనందుకు మేము చేయలేకపోయినామని చెప్పడంలో తప్పలేదు ప్రజలకు. కానీ అన్నీ చేసేసినాం, అన్నీ అయిపోయాయని చెప్పడం అంటే అబద్ధాలు చెప్పడం వల్ల కొద్దిగా ప్రజల మనసులలో వాళ్ళు కింద పడిపోయినట్టుగానే ఈరోజు మనం భావించాల్సిన విషయం ఉంది. మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు గ్రాడ్యుయేట్స్ సంబంధించినంత వరకు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాంట్లో మనం ప్రత్యేకంగా ఆలోచించిన అవసరం. ఎందుకంటే ఇది మేధావులకు సంబంధించినటువంటి ఎన్నికలు. అయితే మరి మేధావులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మాత్రమే ఈరోజు తెలంగాణవాదంగా మరి ప్రజల మన్ననలు పొంది ఆ ఉద్యమం ఈరోజు రాష్ట్రంగా ఏర్పాటై మళ్ళీ ఆ 10 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే తెలంగాణ జీవన విధ్వంసం జరిగిందో గత 1940 నుండి పట్టుకొని 60 ఏళ్ళ విధ్వంసం అంటారు దాన్ని. ఓకే,
ఆ 60 ఏళ్ళ పాలనలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, అలాగే మన రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది అన్నప్పుడు ఈ ఒరవడిలో తెలంగాణ గోసను మరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పట్టించుకోలేదు. ఎందుకనంటే మనము అంకెలను, అంటే అభివృద్ధి అంకెలను ఒకవేళ తీసుకుంటే ఈ 10 సంవత్సరాలది మీకు అంత తేటతెల్లం అయిపోద్ది. కాబట్టే ఎలాగో అలాగే అబద్ధాలు చెప్పి మళ్ళీ తెలంగాణ పరిపాలనలోకి మేము రావాలనే కాంక్షతోటే 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. కొద్దిగా మా బీఆర్ఎస్ పార్టీ చేసింది సరిగ్గా చెప్పుకోలేక, ప్రజలకు వివరించలేక, ఆ ఒరవడిలో మాత్రమే ప్రజలు కొద్దిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం, సరే గుడిలో మిల్లలాగా 60+ రావడం, వాళ్ళు పరిపాలనలోకి రావడం మనం చూసినాం. బట్ మరి విపక్షంగా మరి ఇప్పుడు మాకు మంచి అవకాశం దొరికింది కాబట్టి మేము గత 5 ఏళ్ల నుండి పాఠం బట్టి ప్రజలకు చెప్తున్నాం. ఏం చెప్తున్నామనంటే మన 60 ఏళ్ల విధ్వంసం ఒకటి, దానికి నాయకత్వం వహించినటువంటి మొత్తం తెలంగాణ వాదులను మరి బొందబెట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏమేం చేసింది, మరి మనం ఏ విధంగా నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ప్రజలను ఏకత్వం చేసి మరి ఏ విధంగా మనం రాష్ట్రం వచ్చింది, మరి దానికి నాయకత్వం కేసీఆర్ గారు ఏ విధంగా రాజకీయ నాయకత్వాన్ని పుణుకుపుచ్చుకొని ఆయన పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా తెచ్చిన తర్వాత విధ్వంసమైనటువంటి 60 ఏళ్ళ విధ్వంసం అయినటువంటి మరి తెలంగాణను మరి పునర్నిర్మాణం, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ అనే ఒక నినాదంతో ఆయన అన్ని రంగాలలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మేధావులకు సంబంధించిన మరి ఎన్నిక కాబట్టి మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికి ఉపాధి కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ఉపాధి కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి తరహాలో కేసీఆర్ గారు నా జనాభాకు అనుకూలంగా ఉన్నటువంటి నిరుద్యోగితని ఏ విధంగా పారదోలాలి, ప్రభుత్వంలో మరి ఎంత వెసులుబాటు ఉంటుంది రాజ్యాంగబద్ధంగా, మరి ప్రైవేట్లో ఏ విధంగా మరి వెసులుబాటు ఉంటుంది అని అన్నీ కూలంకషంగా శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి ప్రైవేట్ రంగంలో మరి పరిశ్రమలకు 24 లక్షల పరిశ్రమలను ఈరోజు మరి పరిపాలనా సౌలభ్యం కోసం టిఎస్ ఐపాస్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మరి అన్ని పరిశ్రమలు స్థాపించి 24 లక్షల ఉద్యోగాల సృష్టి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల, అంటే యాక్చువల్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అది భారత ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రేషియో 58-42 రేషియోలో తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి పంపకాలు జరిగినాయి. అది అందరికీ తెలుసు. 42 రేషియో ప్రకారం మనం చూస్తే 10,000 పైచిలుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు పరిపాలన సౌలభ్యం ఉండేది. అన్నప్పుడు నూతన జోనల్ వ్యవస్థను మరి కేసీఆర్ గారు తీసుకొచ్చి, అంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారిని మరి వెళ్ళి మరి రాష్ట్రం తరపున తీర్మానం చేసి మరి శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్లు 95% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి మరి ఆ జోనల్ వ్యవస్థలో ఇమిడించి దాంట్లో 2,33,000 పైచులకు ఉద్యోగాలు ప్రభుత్వంలో మరి ఏది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసిందండి. దాంట్లో ఈరోజు ఏదైతే అబద్ధం చెప్తా ఉన్నాడో, నేను 30,000 ఉద్యోగాలు నేను ఈరోజు అపాయింట్ చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో, ఆయన అసలు నోటిఫికేషనే జారీ చేయలే. మొట్టమొదటి మనం మొన్ననే చూస్తుంది, మొట్టమొదటి క్యాబినెట్ మీటింగు మొదటిసారిగా మొన్న ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. అలాంటప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మనతో పాటు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ గారు మన స్టూడియోలో. రాజ్ కుమార్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు సరే మీరు ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు, ఇప్పుడు అవే అస్త్రాలు మీ మీద
ప్రయోగిస్తున్నాయి విపక్షాలు. ప్రధానంగా ఒకటి జాబ్ క్రియేషన్ విషయం, రెండోది వచ్చేసి నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేకపోయారు. దాంతోపాటు టెట్ ఫీజులు పెంచారు, యూనివర్సిటీలో ఫీజులు పెంచారు. నిరుద్యోగులను యువతను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ప్రధాన విమర్శ ఉంది ఈ 4 అంశాల్లో. దాన్ని మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు మరి? ఒకటి, వారు ఉద్యోగాల గురించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. ఎందుకనంటే ఈరోజు ఈ ఒక్క ప్రభుత్వం ఏర్పడ్డదంటేనే మా యొక్క గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో కూడా చెప్తున్నారు ఏమని, ఈ యొక్క ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులు కారణం, రాష్ట్రంలో ఉన్న యువకులు కారణం. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు ఉద్యోగాల గురించి, వారు మాట్లాడుతున్నారన్న ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 ముందు డిఎస్సి 2012లో పడితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడితే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి వేయడానికి కేసీఆర్ గారికి 2018 ఫిబ్రవరి 25 దాకా డిఎస్సి లేదు తెలంగాణ రాష్ట్రంలో. మొట్టమొదటి డిఎస్సి 2014లో రాష్ట్రం ఏర్పడితే 2018 ఫిబ్రవరి 25న పడ్డది. 4 ఇయర్స్. అంటే ఈ లోపు ఏదైతే ఉద్యోగాల గురించి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలని కొట్లాడు, దాన్ని క్యాన్సిల్ చేయించి తెలంగాణ మహారాష్ట్రం వచ్చిన వెంటనే మేము ఉద్యోగాలు వేసుకుంటామని చెప్పేసి 4 సంవత్సరాలు నిరుద్యోగులను ఎదురు చూపించింది వీళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే వీళ్ళు ఎన్ని గ్రూప్ 2 గ్రూప్ 1 వేసిరా? ఒక్క ఉద్యోగం అని ఇచ్చిరా? ఒకే ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే అది కూడా రద్దు అయిపోయింది. అంటే ఇది వాళ్ళది. ఈరోజు ఉద్యోగాలు 2,30,000 ఇచ్చినామని చెప్తున్నారు. అసలు ఉద్యోగాలు పర్ఫెక్ట్ ఎక్కడైనా జరిగినాయంటే కేసీఆర్ గారి పాలనలో వారి కుటుంబానికి వచ్చినాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంటికొక ఉద్యోగం రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏం చేసింది అని అంటే, రాష్ట్రం ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. ఈరోజు 30,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది అని అంటే దాన్ని మేమే ఇచ్చినాం, మీరేమి ఇచ్చిర్రు అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏదైతే వీళ్ళు ఈ 30,000 ఉద్యోగాలని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప మరి వీళ్ళకి ఎందుకు మనసు రాలేదు మరి? అంటే వీళ్ళకి కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఉద్యోగులు నిరుద్యోగులు ఎప్పుడు గుర్తొచ్చేది తెలుసా అన్న? 2014 నుండి 2018 ఎలక్షన్ డిసెంబర్ ముందు వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడం, అప్పుడు నోటిఫికేషన్లు అయిపోతే మళ్ళీ 2023లో మొన్న నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడే నిరుద్యోగులు, ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడే నోటిఫికేషన్లు తప్ప వీళ్ళకు నిరుద్యోగుల సమస్య ఎప్పుడు గుర్తు రాలేదు. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాలను కోల్పోయారు, వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడ్డారు, ఆత్మహత్యలు జరిగినాయి. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా వాటిని సక్రమంగా నిర్వహించకుండా ఈరోజు క్వశ్చన్ పేపర్లు ఏదైతే పేపర్ లీకేజ్ కానీ ఆ పరీక్షలు సక్రమంగా పెట్టకుండా ఈరోజు నిరుద్యోగులను ఉసురు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్లకు ఓడిపోయినాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు తీర్పు ఇచ్చిండ్రు అన్నట్టు లేదు. మేమేదో చావు తప్పి లొట్టమైనట్ట మేమట ఏదో 61 సీట్లు ఇట్లా గెలిచినామని మాట్లాడుతున్నారు. గెలిపే, ఓటమే. దాన్ని కూడా గౌరవించకుండా వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు రియలైజ్ కాకుండా వాళ్ళ అట్లుంటే మంచిదే. వాళ్ళకి ఇంకా ప్రజలు ఏం చేస్తారు అనేది వాళ్ళే భవిష్యత్తులో చూస్తారు. ఓకే, రైట్. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ పట్టభద్రుల మండలి ఎన్నిక కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనే ఒక ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరుగుతాయి. అయితే టీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే, మేము 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాము, దాంతోపాటు ప్రైవేటు పరిశ్రమలను పెట్టుబడులను తీసుకొచ్చి ఒక 24 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పి టీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏంటి సార్ వాస్తవాలు కావా ఇవన్నీ? అల్జాపూర్ సింగ్ గారు. ఓకే, రైట్. ఓకే. విజయార్య గారు, దాన్ని ఏం చెప్తారు మరి? ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏంటంటే, సరే ఈ ప్రభుత్వం చర్చ అనేది నిర్మాణాత్మకంగా మాట్లాడితే అవును, మనం ఏదైనా కూడా చేసాము అనడానికి లెక్కలు కావాలి. లెక్కలు చెప్పండి. ఇప్పుడు నోటిఫికేషన్ అన్నారు, నోటిఫికేషను ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ జరిగే క్రమంలో 2 నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయని ఇప్పుడు చేశామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మేము ఫిలప్ చేశామని 32,000 ఉద్యోగాలు, అవి ఆల్రెడీ ఫిలప్ చేసే క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చి ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది మాత్రమే ఉండింది. అది కూడా ఏది పోలీస్ డిపార్ట్మెంటు, స్టాఫ్ నర్సులకు సంబంధించి, అలాగే టీజీపీఏ, పీజీటీఏ, ఏది రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో, ఈ 3 డిపార్ట్మెంట్లలో ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉండే.
అది దానికోసం నోటిఫికేషన్ మళ్ళీ కొత్తది అంటే దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తదాన్ని ఇచ్చినట్టు చేసి ఆ 32,000 ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చిండ్రు. అంటే అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, దాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు ఇచ్చినట్ట. మీరు కొత్త శాంక్షన్ను తీసుకొచ్చి కొత్త ఉద్యోగ కల్పన చేసి వాళ్ళకి ఇవ్వడం దాన్ని చేసినట్టు అవుతుంది కదా. అన్నప్పుడు గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి అంటే మొత్తము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ స్ట్రెంత్ 2,37,308 అండి ఇది. తర్వాత దాంట్లో 2,02,735కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2,02,735 ఇది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భర్తీ వచ్చి 1,92,600 పైచీలకు భర్తీ అయిపోయింది అపాయింట్మెంట్. అందులో ఇంకా మనకు మిగులు ఎంత ఉంది, 32 చిల్లర ఉంటుంది. ఆ 32ని ఈరోజు మరి మేము చేసినామని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి, పట్టభద్రులు ఆలోచన చేయాలి. విజయార్య గారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు సరే, అప్పుడు మీరు భర్తీ చేయలేకపోయారు, వీళ్ళు భర్తీ చేశారు, క్రెడిట్ ఆ మాట చెప్పాలి కదా, ఆ మాట చెప్పాలి. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగేది ఏదైతే అపాయింట్మెంట్స్ ఉండేనో ఆ అపాయింట్మెంట్స్ అని చెప్పాలి. కంటిన్యూషనే ప్రభుత్వం, మనం కాదంటలే. కానీ మీరు చేసిన పని ఏం చేసినట్టు చెప్తే ఎట్లా? ప్రభుత్వంలో ఒకసారి మీరు ఉంటారు, ఒకసారి మేము ఉంటాం, అది కంటిన్యూషనే ప్రాసెస్. కానీ చెప్పాలి కదా, మీరు చేసిన దాన్ని నేను చేసినట్టు చెప్పుకోవద్దు కదా. అక్కడ ప్రాబ్లం అవుతుంది. మా పంచాయతీ ఏంటంటే మేము చెయ్యని దాన్ని మీరు చెప్పండి, చేసిన దాన్ని కూడా చెప్పండి. ఓకే, మరి మేము చేసిన దాన్ని మేము చేసామని చెప్పడం అనేది తప్పు కదా. పంచాయతీ అదే కదండి, 5 నెలల నుండి పంచాయతీ. అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు అని చెప్పి కేసీఆర్ గారు తప్పు చేస్తే 100% తప్పు చేసిన అని చెప్పమని అంటున్నాం కదా. అవును, ఇప్పుడు చేసిన దాన్ని ఎట్లా మీరు మేము చేసామని చెప్పుకుంటారు? రైట్. సరే విజయార్య గారు, ఇంకొకటి, ఇది పెద్దల సభకు జరుగుతున్న ఎన్నిక, ఎమ్మెల్యే ఎన్నిక కాదు. సరే, రాజకీయపరమైన విమర్శలు పక్కన పెడితే, కానీ ఏంటి స్వయంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మీ అభ్యర్థులు కానీ, మీ అభ్యర్థి కానీ, లేకపోతే మీ మాజీ మంత్రులు కానీ వ్యక్తిగత దూషణలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదువుతున్నాడు, ఓకే చెప్పుకోండి, ఇబ్బంది లేదు. కానీ అవతలి అభ్యర్థిని, ప్రత్యర్థిని పల్లి బఠానీ అని చెప్పి సంబోధించడం వల్ల ఏంటి సభకు ఏమైనా హుందా వస్తుందా రేపు పొద్దున? సరే, ఇప్పుడు అలాంటి విషయాలలో మేము మాట్లాడతాము. మన తెలంగాణ యాసలో ఎవరు నన్ను తిట్టాలి అని అంటే పర్యాయ పదాలు వెతుక్కోవడం జరుగుతుంది. కానీ ధైర్యం అంటే మనం డైరెక్ట్గా వేరే పదాలను వాడడానికి వీల్లేదు కదా. ఇది రాజశిష్టాచారం, ఇది రాజకీయం అంటే రాజశిష్టాచారం. రాజశిష్టాచారంలో వాడాల్సిన పదాలు పక్క వాడాలి. మా కేసీఆర్ గారు ఎట్లా వాడతారండి మీకు తెలుసు, సన్నాసులు అంటాడు. ఇంత ఆయన ఊత పదం అది, సన్నాసులు పోయి మీరు ఏం చేసిరని అడుగుతాడు. కానీ ఇంకొక పదాలు అయితే వాడాడు కదా. అంటే తిట్టు కూడా అందంగా ఉండాలి, తిట్టు కూడా అందంగా ఉండాలి. కాబట్టి పాడడంలో తప్పేం లేదు. అన్నప్పుడు మా అభ్యర్థి ఇంత సుఖమైనడని చూపెడుతున్నాము, నీకు ప్రొఫైల్ ముందర పెడుతున్నాము ఏంటండి. మరి మీ అభ్యర్థి ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారిని తిట్టడానికి పుట్టిండా అని నేను ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వాడిన ఈ పదాన్ని. రేవంత్ రెడ్డి గారు అదే పరిస్థితి, ఇప్పుడున్న అభ్యర్థి కూడా అదే పరిస్థితి మల్లన్నది. అంటే నువ్వు చెప్పు, ప్రజలకు చెప్పు, ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు మంచి భాషలో చెప్పు. ఆయన కంటే ఎక్కువ ఈ తిట్టు ఎక్కువ అంటే మల్లన్న గారు వాడినటువంటి తిట్ల కంటే ఈ పల్లి బట్టర్ అనేది ఎక్కువ తిట్ట అని మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ప్రజలను అడుగుతున్నా. తప్పు కాదు కదా. మరి గురివింద గిందల్లాగా అంటే ఇటు పునర్నిర్మాణంలో చేదోడు వాదోడు అందించరు. మరి పునర్నిర్మాణంలో ఉన్నట్టు ఒక పెద్ద ఆయన కేసీఆర్ గారు ఈ తెలంగాణ నిర్మాతను పట్టుకొని మీరు నోటుకు వచ్చినట్టు మరి కాళ్ళకడ్డాలు వేసుకుంటూ పోతే మిమ్మల్ని క్షమించాలనా అని తెలంగాణ ప్రజలు అడుగుతారు, మేము కూడా అడుగుతున్నాం. ఎట్లా క్షమిస్తాం? వదిలిపెడతామని మీరు అనుకుంటారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా మీ మీద, ఎందుకనంటే తెలంగాణ పునర్నిర్మాణంలో ఏ మాత్రం కూడా పాల్గొన్నటువంటి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, ప్రజలు కూడా క్షమించారు. కాబట్టి పట్టభద్రులు ఇప్పుడు రియలైజ్ అంటే అప్పుడు మేము చెప్పుకోలేకపోయినాం, ఇప్పుడు 100కు 100% చెప్పినాం. అంటే ఉద్యోగంలో ఉపాధి కల్పన ఏదైతే ఉందో, ఉపాధి కల్పన మేము ఎంత చేసినాము, అవి ఎట్లా వచ్చినాయి అన్ని వివరంగా పట్టభద్రులకు చెప్పడం జరిగింది. రేపు పొద్దుగాల కూడా మేము చేసేదానికంటే ఎక్కువ చేస్తేనే ఈ ప్రభుత్వము మనగలుగుతుంది, లేదు అంటే వదిలిపెట్టేది లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తాయి, మాకు ప్రాబ్లమే లేదు. రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు ఉన్నారు. వివిరావు గారు, సరే ఈ ఎన్నికల్లో
అభ్యర్థుల గుణగణాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు ఈ అంశాలను కాసేపు పక్కన పెడితే ఈ పట్టభద్రులు అంటే ప్రధానంగా ఉద్యోగాలు ఉపాధి కల్పన అంటే ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన ఆ దిశలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ఒక 25 లక్షల వరకు మేము ప్రైవేట్ కొలువులు ఇచ్చాము అని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. నిజంగా అదే జరిగి ఉంటే ఎందుకు సార్ మరి తెలంగాణలో నిరుద్యోగము ఉంది? వివరావు గారు సార్ మ్యూట్లో ఉన్నారు సార్. వివరావు గారు మ్యూట్లో ఉన్నారు సార్. అన్మ్యూట్ చేయరా? హలో 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 సార్. ఓకే కంటిన్యూ. వినబడుతుందా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రస్తుతము అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు అంటే గతంలో ఉన్న టిఆర్ఎస్ కావచ్చు, బిఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, ఇప్పుడు వీళ్ళు ఈ ఉద్యోగ భర్తీ అనేది ఈ రాజకీయ పార్టీలకు ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఓట్లు దండుకునేప్పుడేమో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా యువత ఓట్ల గురించి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. కానీ అధికారంలోకి రాగానే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మూలాలు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని వర్సెస్ ఏదైతే వాళ్ళు పెడుతున్న ఖర్చు చూస్తే ఇది చాలా ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ఈ ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు కానీ వీళ్ళు ఆధారపడుతున్న కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో గతంలో మీకు గుర్తుంది కదా, ఇప్పుడు పెన్షన్స్ వ్యవహారము ఒకప్పుడు ఇచ్చేది, ఇప్పుడు పెన్షన్ ఇవ్వడం అనేది గత కొంతకాలం నుంచి వెళ్ళి తగ్గించుకుంటూ వస్తున్న పరిస్థితి మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒకేసారి సెటిల్ చేసి పంపుతున్నారు. ఇదంతా కారణం ఏంటంటే మారుతున్న ఆర్థిక సామాజిక అంటే ఆర్థిక పరిస్థితులు అంటే ప్రభుత్వాలు నడుపుకోవడానికి జరుగుతున్న ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులలో ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనే విషయం మాత్రం పూర్తిగా ఈ రోజు ఒక అంటే ప్రైవేటైజేషన్ రావడానికి మూల కారణం ఏంటంటే ప్రభుత్వ ఎఫిషియన్సీ పెంచడానికి. ప్రభుత్వ ఎఫిషియన్సీ పెంచే విషయంలో ప్రభుత్వము పోటీ పడుతుందా ప్రైవేట్ సంస్థలకి? పోటీ పడితే ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి ప్రభుత్వాలు, బడ్జెట్స్ ఇవన్నీ కూడా ఒక పక్కన కార్పొరేట్ సంస్థలు నడుస్తున్నాయా ప్రభుత్వాలు అనేటువంటి దుర్మార్గ పరిస్థితులు నడుస్తా ఉంది. అయితే ఈ పోటీ తత్వం ఏదైతే ఉందో అది ఒక పాజిటివ్ ట్రెండ్ లో పోని పరిస్థితిలో ఇంకో పక్కన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలకు అనివార్యంగా వీళ్ళు వాగ్దానాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఏంటంటే యువతకు ఉపాధి కల్పిస్తామనేటువంటి విషయంలో ఒక క్లారిటీ లేదు. ఒక పక్కన గత ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ లో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించాం, గవర్నమెంట్ లో మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం అని చెప్తున్నది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మేము ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ రీనోటిఫికేషన్ చేశారు. కానీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మూలాలకు వెళ్ళి అది దీంట్లో ఉన్నటువంటి ఒడిదొలుపులు ఏంటి, ఇది ఎంత సాధ్యం అవుతుంది, ఎంత బడ్జెట్ ఉంది, ఏ ప్రభుత్వాలు ఏ ఉద్యోగాలు ఇస్తే ఎంత ఎక్స్చెకర్ కి మనకు భారం పడుతుంది, దీనివల్ల సాధ్యం ఎంత అసాధ్యం ఎంత, ఒకవేళ అయితే దీన్ని ఏ రకంగా ఏ బడ్జెట్ లెక్కలు తీసి పెడతారు. ఏ ఒక్క బడ్జెట్ సెషన్ లో గత ప్రభుత్వం దాన్ని వివరాలు ఇవ్వలేదు. అపోజిషన్ లో ఉన్న అప్పుడు అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ ఆ వివరాలు చెప్పడానికి పూర్తిగా ముందుకు రాక కానీ ఈ యువత ఓట్ల కోసం మాత్రం అసలు చెప్పాల్సిన విషయాలు పక్కన పెట్టి దుర్మార్గంగా దూషణలకు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ తీసుకుంటూ ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని నేను అంటున్నాను. ఇదే కాకుండా మీరు ఇచ్చే ఉద్యోగాలు ఇస్తే ఏ రీతిలో అది సాధ్యం అవుతుంది? ఈ వేకెన్సీలు ఉన్నాయి వాస్తవమే, కానీ వేకెన్సీలు భర్తీ చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్స్ మీరు కేటాయించడానికి మీకు పర్మిషన్ ఉందా? ఎందుకంటే ఈ రోజు మొత్తము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రతి దానికి కూడా ఈ ఒక ఎకానమీలో ఒక కొత్త పోగడలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి దానికి కూడా ఒక వెసులుబాటు అనేది వచ్చింది. ఇంతకుముందు ధైర్యంగా రాజకీయ నాయకులు ఇలా బయట చెప్తున్నట్టుగా అక్కడ ఏదైతే బడ్జెట్ కేటాయింపుల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే పరిస్థితి లేదండి. ఇప్పుడు పూర్తిగా దాని మీద నియంత్రణ ఉంది, ఆర్బీఐ నియంత్రణ ఉంది, కేంద్ర ప్రభుత్వాల నియంత్రణ ఉంది, మొత్తం ఒక ప్రాతిపదిక నడుస్తుంది. దాని మీద ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడడానికి వస్తే ఎలా ఇస్తాం, ఎట్లా ఇస్తాం, దాని బడ్జెట్ ఎంత ఉంది, ఇస్తే ఎంత బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు, మిగతా వాటికి పోను దీనికి ఇచ్చే పరిస్థితి ఏముంది అనేది ఎవరు చెప్పడం లేదు. ఈ మూలంగా కూడా ఈ రోజు ఈ ఉద్యోగాలు అంటే ఈ ఓడదాటితే ఓడదాటాక పోడమల్లయ్య అనే పరిస్థితిలో ఇవాళ యువతని ఇవాళ ఉద్యోగాల కోసం అర్రులు చేస్తున్నటువంటి యువతకి ఒక భంగపాటు కలిగే విధంగా
గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ వాస్తవాలు చెప్పకుండా ఓట్లు వేయించుకోవడం అనేది దుర్మార్గం. ఇది వాస్తవాలు చెప్పాలా. దాన్ని కప్పిపుచ్చడానికే ఈ రోజు వ్యక్తుల చుట్టూ పార్టీల చుట్టూ ఈ యొక్క సంభాషణలన్నీ కూడా వాటి చుట్టూ తిప్పుకొని పబ్బం గడుపుకొని ఎన్నికలు గడిపేసుకునే ప్రయత్నంలో ఉన్నారనేది మాత్రం మన అందరికీ మేధావులుగా అందరికీ అర్థమైనటువంటి విషయం. ఓకే, రైట్. మనతో పాటు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు, ప్రత్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి చాలా బలంగా కనిపిస్తూ ఉన్నారు, అందరికీ కూడా సుపరిచితుడు. రెండోది, కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 34 మందిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు నిలబెట్టుకోకపోవటం వల్ల ప్రభుత్వం మీద క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అది కొంచెం మీకు ఇబ్బందికరమే కదా ఈ ఎన్నికల్లో? అన్నా, ఇక్కడ ప్రభుత్వం అనేది హామీలు ఇచ్చింది. మేము 6 గ్యారంటీలు ఇచ్చడం మా యొక్క మేనిఫెస్టోలో పెట్టినాం. ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు ఎక్కడ కూడా మేము హామీల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. మిగులు రాష్ట్రంగా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 7 లక్షల కోట్ల అప్పులకు ఉంది. ఈరోజు మనం నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో బకాయిలే విద్యాశాఖలోనే 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్లో 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మాకు ఎటువంటి కోపం లేదు, వీరే అన్నాడు. ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వాళ్ళు గొప్పగా చేసిర్రట. పునర్నిర్మాణం గొప్పగా చేయలేదండి. పునర్నిర్మాణంలో విధ్వంసమే జరిగింది తప్ప నిర్మాణం అనేది జరగలేదు. ఈరోజు నిర్మాణం జరిగేది ఉంటే ప్రభుత్వానికి ఆస్తులు ఉండేటివి. ప్రభుత్వం ఆర్థిక నష్టాల్లో ఈరోజు కొట్టుమిట్టాడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేకుండే. ఈరోజు అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రభుత్వ ఖజానా ఫుల్లు ఉండగా కూడా ఖజానా నిండు ఉండి ప్రజలకు ఈరోజు హామీల విషయంలో వెనుకాడుగు వేసే పరిస్థితి లేదు. ఏ నుండి తీసుకొచ్చిస్తాం? ఇప్పటికి 7 లక్షల కోట్ల అప్పులు ఉంది, వెళ్ళి ఇంకా అదనంగా అప్పులు చేయాలా? లేకపోతే రాష్ట్రంలో ఆస్తులు పెంచి ఆదాయం పెంచే ఏ విధంగా దిశగా అనేది వాళ్ళు చేయాలనేది ఇప్పుడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. దీన్ని ఈరోజు దాన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది అనేటువంటి చిల్లర కామెంట్లు చేయడం అనేది వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం. మనం ఈరోజు మేము ప్రజల్లోకి తిరుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఏ విధంగా ఉంది అని అంటే వచ్చి 6 నెలలు అవుతుంది కదా సమయం ఇద్దామంటున్నారు ప్రజలు. వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలట ఆంధ్రోళ్ళ కంటే మనం తెలివి తక్కువలమని మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, వీరులు, పోరాట యోధులు. వాళ్ళకు జ్ఞానం ఉంది మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని విధానాన్ని చూస్తున్నారు, మంత్రులు చేస్తున్న పని విధానాన్ని చూస్తున్నారు. ఈరోజు హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ పడుతున్న బాధను వేదన కూడా చూస్తున్నారు. అరే రాష్ట్రాన్ని దుర్మార్గుడు ఇంత అప్పుల పాలు చేసిండా అని. నేను ఇది మాటలు ఎందుకు మాట్లాడుతున్నామంటే మన రాష్ట్రాన్ని ఈరోజు విధ్వంసం చేసిన వ్యక్తిని మనం పోవడం కాదు. వాళ్ళు సొంత పార్టీగా వాళ్ళు బాపు అంటారు, వాళ్ళు దేవుడు అంటారు కావచ్చు, కానీ మేము నిజాలు మాట్లాడిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మేము ఇట్లా ప్రభుత్వాన్ని నడపడంలో ఫెయిల్ అయితే మరొక 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి, అప్పుడు ప్రజలు తీర్పిస్తారు. సో ఇప్పుడే వీళ్ళకి ఎందుకు తొందరగా అర్థం అవ్వట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఇబ్బంది పడుతుందంటే కారణం 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధ్వానంగా పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కారణం. రైట్, కరెక్ట్. రాజ్ కుమార్ గారు, ఇవన్నీ మన ఎలక్షన్స్ ముందు తెలియదా? అంటే ఖజానా ఖాళీ ఉంది, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతాము, నిధుల సమీకరణ జరగదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అప్పుడేమో 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవు అని చెప్పి ఒక కారణాన్ని చెప్తా ఉన్నారు. ఆ కారణాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? మీ ప్రచారంలో ప్రజలు ఏం చెప్పారు? ఖచ్చితంగా నమ్ముతారండి, ఎందుకనంటే అవాస్తవాలు చెప్పడం లేదు. ఈరోజు మన మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఈ కేటీఆర్ గారు ఏదైతే మేము యూట్యూబ్ లేకపోయినందువల్లనే మేము ఓడిపోయినాయని చెప్పేసి 200-300 ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ వాస్తవాలు తెలుస్తున్నాయి కదా. గత 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఎదుర్కొంటున్న నిజంగా సమస్యలు ఎదుర్కొంటున్నదా లేకపోతే అబద్ధాలు చెప్తున్నదా అనేది వారికి తెలియదా? తెలుస్తుంది. మీ మీడియా ఛానల్ వల్ల కూడా తెలుస్తుంది కదా. అంటే రాష్ట్రం ఎదుర్కొంటుంది ఈరోజు, దానికి కారణం ఎవరు? గతంలో పరిపాలించిన విధానమే కదా, గతంలో తీసుకున్న నిర్ణయాలే కదా. సో కాగ్ రిపోర్ట్ ప్రకారమే రాష్ట్రము ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ప్రస్తుతం రాష్ట్రము ఆర్థిక పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుపోతుంది, ఆలోచన చేసి ఖర్చు చేయాలని అంటే ఈరోజు 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టును కడితే అది 3 ఏళ్ళు కాకముందే కుంగిపోయే పరిస్థితి.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అవన్నీ అథారిటీ మీరు ఆర్గ్యుమెంట్స్ ప్రజలకు చెప్తున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారా అనేది అర్థం చేసుకుంటున్నారనా? ఓకే. ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళే పాలకులు. ఓకే. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కలవాలనంటే మనం ఏదో అమెరికా ప్రెసిడెంట్ని కలిసినట్టు వైట్ హౌస్లోకి పోయి ఒక చెక్ పోస్టులు దాటుకుంటూ పోయే పరిస్థితి లేదు. ఓకే. నేరుగా రేవంత్ రెడ్డి గారికి నేరుగా వారిని వెళ్ళే పరిస్థితి ఉంది. వారు ఇప్పుడు ఏదైతే 9.5 సంవత్సరాల పాలనలో దాదాపు 9 సంవత్సరాలు సెక్రటేరియట్ పోకుండా సెక్రటేరియట్ ముఖం చూడకుండా పాలించిన ఒక ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు దాదాపు 17 గంటలు సెక్రటేరియట్లో కూర్చుండే పరిస్థితి రైట్ మన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ప్రజలు అన్ని చూస్తున్నారు. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. విజయార్య గారు, ఇప్పుడు వాళ్ళకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు, ఇంకా చాలా సమయం ఉంది, కానీ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి మీరు పదే పదే సరే రాజకీయ విమర్శలు, ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేయటం ఓకే, కానీ మీ ఆర్గ్యుమెంట్ను ప్రజలు నమ్ముతారా? కేవలం 5 సంవత్సరాల టైం ఉంది, 5 నెలల్లోనే అసలు మొత్తం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్తే ప్రజలు నమ్ముతారా? మేము అసలు ఒక ఆర్గ్యుమెంట్ చేసినామండి. ఇప్పటిదాకా ఒకటే ఆర్గ్యుమెంట్ చేసినాం, ఇప్పుడు ఇక 1,00,000 వెళ్తాయి. ఓకే. ఎందుకంటే ప్రతి పాయింట్ని మేము రైట్ చేయాల్సిందే చేస్తాం. మేము ఒకటే చేసినాం, ఏంటంటే ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ రూట్లో మినిమం 417 పైచిలకు వాళ్ళ హామీలు ఉన్నాయి మేనిఫెస్టోలో. దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటి 6 గ్యారంటీలలో 13 అంశాల మీద ఏదైతే ఉందో 13 గ్యారంటీల మీద సంతకం పెడతాము అన్నారు. మేము అడుగుతున్నా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, కానీ ఇక పంచాయతీ మేమేమి అడగలేదు కదా. మీరు ముఖ్యమంత్రి ఆయన ఎందుకు చేయలేదా అని అడుగుతున్నామండి. ప్రజల పక్షాన మా హక్కు ఉంది కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి మేము అడగాలి కదా. మేము ఉన్నట్టు అడిగితే మంట ఎట్లండి? ఇది ఎక్కడ పంచాయతీ? మీరెవరు అడగడానికి? అసలు బీఆర్ఎస్ఏ లేదు, బీఆర్ఎస్ అనేది లేదు, బీఆర్ఎస్ లేదు, అయిపోయింది బీఆర్ఎస్ కదా ఆయన అన్నారు కదా. మరి బీఆర్ఎస్ లేదు అనడానికి కనీసం ఎవిడెన్స్ అన్న చూపెట్టాలి కదా. మరి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే మేము లేనట్ట. అది పక్కకు పెడితే కేసీఆర్ గారిని తెలంగాణ బాపు అంటున్నాను. 100% తెలంగాణకు బాపే ఆయన. వై? బికాజ్ అందుకు ఎవరైనా విమర్శించేటప్పుడు చాలా చక్కగా విమర్శ నేర్చుకోవాలి, చెప్పడం నేర్చుకోవాలి. అవతల వింటుంటే అరే ఈయన ఏదో మంచిగా చెప్తున్నాడు వినాలి అనే తరీకలో మాట్లాడితేనేమో బాగుంటుంది. యాదవ్ అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని అనడమో, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అనడమో, ఇంకో ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేసేటప్పుడు కూడా దానికి సాక్ష్యాలు ఆధారాలు పెట్టుకోవాలి. కేసీఆర్ గారు అనే షాల్తే తెలంగాణలో పుట్టకుంటుంది. 1940 నుండి మొదలుకొని ఇప్పటిదాకా జరిగినటువంటి మొత్తం 5-6 పెద్ద ఉద్యమాలు, వాటికి నాయకత్వం అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. పోరాటం ఎవరి మీద? కాంగ్రెస్ మీద పోరాటం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద పోరాటం చేశారు. అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి పక్షాన ఉన్నారు? ప్రజల పక్షాన లేరు, తెలంగాణ ప్రజల పక్షాన లేరు. మా నౌకరీలు ఎక్కడ పోతాయో, మా ఎమ్మెల్యే పదవులు ఎక్కడ పోతాయో, ఎంపీ టికెట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ వస్తుందో రాదో, మంత్రి పదవి వస్తుందో రాదో, పదవులు పోతే మేము బతకలేమన్నంత సినిమా ఆ రోజు 60 ఏళ్ల నుండి మరి మీరు చేసినప్పుడు మరి మిమ్మల్ని నాయకులు ఎట్లా అంటారు? ప్రజలు అన్నారు కదా. మరి అన్నప్పుడు మరి ఆయన కేసీఆర్ గారు తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేసిండు? పార్టీకి రాజీనామా చేసి నా అస్తిత్వం తెలంగాణ, నా ఆత్మగౌరవం తెలంగాణ, ఇక నేను సచ్చుడో బతుకుడో తెలంగాణ తెచ్చే నేను అది చేస్తా అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసిన తర్వాత పార్టీ పెట్టి ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 100% కేసీఆర్ను బాపానకపోతే ఏమంటారండి? ఒకటి. రెండవది, ఈరోజు ఉపాధి కల్పనలో ఈరోజు మా నాయకులు కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దాంట్లో ఆయన సవాల్ విసిరిండు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేదు కాంగ్రెస్ కానీ, లేదు బీజేపీ ఎవరన్నా కానీ, మేము చేసినటువంటి ప్రభుత్వంలో ఉపాధి కల్పనలో భాగంగా మరి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనలో భాగంగా మేము కల్పన ఏదైతే చేసిన ఉపాధి కల్పనలో భాగంగా ఎన్ని పోస్టులు అయితే మేము చేసినామో అంత చేసినట్టయితే నేను రాజీనామా చేస్తానండి. క్లియర్ కట్ ఎవిడెన్స్, విత్ ఎవిడెన్స్. అంటే 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి తెలంగాణ బిడ్డలకు. అలాగే మరి 2,33,000 శాంక్షన్ ఎవరు చేసారు? 95%. మరి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి 95% తెలంగాణ వాళ్ళకి రావాలని చెప్పి మరి రూపకల్పన ఎవరు చేశారు? అంటే
తెలంగాణ పునర్నిర్మాణానికి రూపశిల్పి ఎవరంటే కేసీఆర్. మీ వాదం అంతా ఏంది? పంచాయతీ అంటే కేసీఆర్ గారిని ఎలాగైనా కూడా మంచి చేసేటువంటి ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రజలను పక్కదారి పట్టించి ఓట్లు దండుకోవడం మీద తప్పిస్తే వేరే లేదు. ఒకటి. రెండవది, విశ్లేషకులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ గమనించాలి. విశ్లేషకుల కోసం చెప్తున్నాను నేను. అంటే ఆయన న్యాయంగా చెప్పాలి. కాంగ్రెస్ ఏమంటుంది, తర్వాత బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, విశ్లేషకులు చెప్పాలి. ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అందరం కూడా అబద్ధమే చెప్తే మరి ప్రజలు ఎట్లా అర్థమవుతుంది? ప్రజలకు అర్థం కాదు. రెండవది, ఈరోజు మేము ఒక ఛాలెంజ్ చేస్తామండి. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అన్నాడు కదా, కేసీఆర్ గారు ఎక్కడ అప్పులు చేశారు చూపించాలి. మీరు విత్ ప్రూఫ్ చూపించాలి. అప్పులు దేనికోసం చేసిండు, డబ్బు ఎట్టుపోయింది మీరు చూపెట్టకుండా అప్పులు చేసిండు, మొత్తం కుండ ఖాళీ చేసిండు అనడం ఎంతవరకు? రాజశిష్టాచారంలో ఎప్పుడు కూడా కుండ ఖాళీ అయిందని ఎవరైనా చెప్తారండి? ఇప్పటిదాకా ఆ పదం మనం వినలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆ మాటను బయటికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత ఉండిందని చెప్పి మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. కాగ్ నివేదిక ప్రకారంగా నేను ముఖ్యమంత్రిగా బయటికి పోయే ముందు గింత మిగులు ఉండే, ఆ మిగులు పడినట్టు కూడా లేదు అని అంటే ఎట్లా అనేది కూడా అప్పులోకే, అప్పులు కూడా ఉంటాయి అక్కడ, అసలు కూడా ఉంటుంది. అసలు ఇంత ఉండే, అప్పులు దీనికోసం జరిగాయని చెప్పిండు. అది కాగ్ నివేదికలో ఉంది. ఒకటి. రెండవది, ఇకపోతే ఇప్పుడు మేమేం ఛాలెంజ్ చేస్తున్నామంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డ కాబట్టి తెలంగాణ కోసం ఒకవేళ ప్రపంచ దేశాల్లో ఉన్న బ్యాంకులతోటి అప్పు చేస్తే అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ యాక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ తప్పు నేను చేయనని చెప్పి ఎక్కడ కూడా ఏషియా బ్యాంక్లో కానీ ప్రపంచ వరల్డ్ బ్యాంక్లో కానీ ఆయన అప్పులు చేయలేదు. ఇప్పుడు మేమేమంటున్నాము, నీవు అప్పు చేయకుండా నీవు ఏదైతే 417 పైచీలకు హామీలు ఉన్నాయో అవి చేసిన రోజు రేవంత్ రెడ్డి చాలా గొప్పడవుతాడు. రైట్, చేయమని చెప్తున్నాం. ఆ తప్పులకు వడ్డీలు కట్టడానికైనా కొత్త అప్పులు చేయాలి. సరే, హామీల సంగతి అదే అంటున్నాం. అంటే మరి అప్పులు చేసే పద్ధతి మరి ఆయన చేయలేదు. అప్పులు చేసిందంటే బద్నాం చేయడం తప్ప అంటున్నాం మేము. రైట్, ఓకే, బద్నాం చేయడం తప్ప, అది మానాలి మీరు. రైట్, ఓకే. ఇంకొక అంశం, సోదరులు ఏదైతే ఉద్యోగ కల్పనలో భాగంగా ఇంటికి ఒక ఉద్యోగం అనే ముచ్చట తీసిరు కాబట్టి దానికి సమాధానం ఏంటంటే, తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒక సంవత్సరంలో 10 సంవత్సరాల్లో కాదండి. అది అందరూ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడితే తెలంగాణలో పునర్నిర్మాణం అవుద్ది. అందులో భాగంగానే కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం అన్న మనం తెచ్చుకోవాలనే పదాన్ని దీర్ఘకాలిక నిర్మాణంలో భాగంగా అన్న ముచ్చటనే కానీ అది ఒకటే రోజు నేను ప్రతి ఒక్కరికి నేను ఇంటికి ఇస్తా అనే మాట అది కాదు కదా. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక రెండవది ఈ రోజు ట్యాక్సులు, ఒకటి బ్రూ ట్యాక్స్, RRR ట్యాక్స్. అంటే ఈరోజు పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణను వదిలిపెట్టిపోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏది 5 నెలలనే. అంటే వాళ్ళకి భయభ్రాంతులు గురి చేయడం. మీరు రియల్ ఎస్టేట్లో మీరు పని చేసుకోవాలంటే బిడ్డ మాకు పైసలు కావాలి, ఇది వెనకకెళ్ళి బ్లాక్ మెయిలింగ్. అంటే మరి ఎట్లా మరి పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ ఏం చేసుకుంటారు, తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుండి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు ఉన్నారు. సార్, వివిరావు గారు, సరే, ఈ పట్టభద్రుల ఎన్నికల విషయం కాకుండా ఈ 5 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వం మారిన తర్వాత విధానాల్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? పాలనా తీరులో ఏమైనా మార్పు కనిపిస్తుందా సార్? మార్పు అంటే ఇప్పుడు వాళ్ళు అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా కూడా కనీసం 1 సంవత్సర కాలం పడుతుంది. కానీ వాళ్ళు ముందస్తు హామీలు వాళ్ళంతటా వాళ్ళు తొందరపడి 100 రోజులనే హామీలు ఇవ్వడం ద్వారా వాళ్ళు కొంత వచ్చిన తర్వాత ఆ హామీల విషయంలో, రైతుల విషయంలో 2-3 విషయాల్లో ఇబ్బంది పడ్డది వాస్తవమే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎన్నికలు సిల్సిలా రావడం వల్ల ఒక పక్కన గెలవాలనే ఒక తపన, ఇంకో పక్కనేమో వాళ్ళకి ఉన్న లిమిటెడ్ టైము, దీని లోపల వీళ్ళు అన్ని సర్దుకోవాలంటే కూడా వాళ్ళ వల్ల కార్య పరిస్థితిలో కూడా ఇవన్నీ జరుగుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. అంతేమి ఇదేం లేదు, గోప్యం ఏం లేదల్లా. కాకపోతే ఏంటంటే, ఈ నాయకత్వాలు అధికారంలోకి రావడానికి చూపిస్తున్న చొరవ కన్నా ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేయవలసిన సేవల విషయంలో, వాస్తవాలు మాట్లాడే విషయంలో మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఉంది. వాస్తవాలు అంటే ఒక ప్రజలకు సేవలు ఇస్తాము, సేవ చేస్తాము అనేటువంటి ఒక అంశంలో
వాళ్ళు ఏదైతే క్లారిటీగా ఇప్పుడైతే 7,00,00,000 వీళ్ళు మాకు అప్పులు వదిలిపెట్టారు కదా, కాబట్టి ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పే విషయంలో కొంత క్లారిటీ లోపం ఉంది. ఈ రోజు ప్రజలు ఆ దాన్ని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, అట్లేం లేదు. ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు ఎవరైనా కానీ ఈ మాట చెప్తే కూడా ప్రజలు రేపొద్దున ఓట్లు అయిపోతే ఎట్లా అని చెప్పేసి హామీలు గుర్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఇంకా గ్యాప్ పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు వైరుధ్యాలు అనేటివి రాజకీయాలలో ఒక కత్తి మీద సాములాగా మారినటువంటి పరిస్థితి. ఇలా అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా ఇంకెవరున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అది ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కొని దాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే ఇప్పుడు ఈ రాజకీయ ఎత్తుగడలు, అంటే నిజంగా ప్రజాసేవ కోసం రాజకీయ ఎత్తుగడలు వేయాల్సిన పరిస్థితి కన్నా పార్టీలు నిలదొక్కుకోవడానికి లేదా ఎన్నికల్లో గెలుచుకోవడానికి వేస్తున్న ఎత్తుగడల వల్ల ప్రజా వ్యతిరేక పనులలో ఎక్కువ నిమగ్నం అవుతున్న పరిస్థితి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి అదే ఉన్నాడు, అపోజిషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే, వాళ్ళేం తక్కువ తినలేదు, వాళ్ళు కూడా అంతే ధీటుగా అబద్ధాల విషయంలో కానీ అన్ని విషయాల్లో అంటే సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు డైవర్షన్ దగ్గర 100% మీరు చెప్పేదాంతో నేను ఏకీభవిస్తా. ఒరిజినల్ గా ఏంటంటే సమస్య కాంగ్రెస్ అంతర్గత సమస్య. ఈ ఎన్నికలలో ఒకవేళ 17 సీట్లలో 14 సీట్లు ఎంపీ సీట్లు రాకపోతే సీఎం కుర్సీ ఖాళీ, రేవంత్ రెడ్డి వినండి, గెలవకపోతే సీఎం కుర్సీ ఖాళీ అనేది అంతర్గత యుద్ధం జరుగుతుంది. అందులో భాగంగా తప్పు మీద తప్పు ఈ విధంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ నాయకులకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఏదో విపక్షం మీద దాని తప్పు, అంతర్గత యుద్ధంలో ప్రాబ్లం ఉంది. రైట్ సార్ ప్లీజ్ సార్ వీరరావు గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. పూర్తిగా ఇప్పుడు నేను కోరేది ఒకటేనండి, ఏమైతుందంటే సోషల్ మీడియా వచ్చింది, విపరీతమైనటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు గాని వ్యక్తులు కంటెస్టెంట్స్ గాని ఈ రోజు అధికారంలో కోసం అర్రులు చేస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరికీ వాళ్ళ యొక్క నడవడి, వాళ్ళ యొక్క వ్యవహారము, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు మాట్లాడే మాటలు అనేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అయితే అంతే ధీటుగా రికార్డ్ అయిన విషయాలను మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వెనక తిరిగి అంటే ఇప్పుడు ఒక పార్టీ మారినా ఒకరు ఒక బ్యాక్గ్రౌండ్ తో వచ్చి రాజకీయాల్లోకి వచ్చినా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకి ఏది కావాలో కోరుకునే చర్చలు తక్కువైపోయి ఒకరి మీద ఒకరు దూషణలు చేసే చర్చలు ప్రజలకు సంబంధించిన ఎక్కువ మాట్లాడండి. ప్రజలకు మీరు వాళ్ళ ఓట్లేస్తే గెలుస్తారు కాబట్టి ఏదో ఎదుటి మీద దూషించడం ద్వారానే ఎక్కువ ఓట్లు సంపాదించాలనే పరిస్థితి నుండి మీరు ప్రజలను మెప్పు పొందే పరిస్థితి, వాస్తవాలు మాట్లాడే పొందే పరిస్థితిలో ఎన్నికలు జరిగితే బాగుంటది అని చెప్పేసి అందరూ కోరుకుంటారు. రైట్ సార్, సమయం లేదు, మరొక రోజు మనం చర్చించుకుందాం. ఇది మన బిగ్ టాక్. ఈరోజు మన గెస్ట్లు మన బిగ్ టాక్ లో కల్చర్ విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మల్లన్న గారు కానీ వాళ్ళ కల్చర్ అంతా డైవర్షన్ చేసారు. ఎందుకనంటే కేసీఆర్ గారిని తిట్టని వ్యక్తి ఎవరు ఉన్నారండి, ప్రతి ఒక్కరు తిట్టారు కానీ ఆయన జవాబు ఇవ్వలేదు. కానీ వీళ్ళు నానా విధాలు అంటే తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కు ప్రాబ్లం ఏముంది? పాత నాయకులు అది కల్చర్ మనది కాదు భయ్, తెలంగాణ కల్చర్ వేరు, నీవు లేని కల్చర్ తెస్తున్నావని రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన అంతర్గతంగా యుద్ధం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు 35 మంది ఎమ్మెల్యేలు పాత వాళ్ళందరూ కూడా మరి అయ్యా రేపు పొద్దుగాల ఏం జరగబోతుందో తెలియదు, ఒక నెల తర్వాత మన బిగ్ టాక్. ప్లీజ్ ఓకే, ఇది మన బిగ్ టాక్. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరరావు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు, బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు, దాంతోపాటు మన స్టూడియోకి వచ్చిన యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.